హాయ్ అందరికీ. ఆల్ టైమ్ కుకింగ్ రెసిపీస్‌కి స్వాగతం అండి. ఈరోజు నేను మరొక కొత్త రెసిపీతో వచ్చేసాను. నోరూరించే సూపర్ టేస్టీ చేపల పులుసు అండి. చాలా సూపర్ టేస్టీగా ఉంటదండి. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ముందుగా చేపలు తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు, పసుపు వేసి పెట్టేసుకోవాలండి కలిపి. తర్వాత ఆనియన్స్, టమోటాలు ఇలా కట్ చేసుకోవాలి. కొద్దిగా చింతపండు నానబెట్టి పెట్టేసుకోవాలండి. ఆనియన్స్ అనేది కొద్దిగా నూనెలో వేయించుకొని ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలండి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక ఇందులోకి కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, 1 స్పూను. ఇలా జీలకర్ర వేసుకొని జీలకర్ర కొద్దిగా అయిన తర్వాత ఇందులోకి కరివేపాకు రెమ్మలు వేసుకోవాలండి. కొన్ని వేసుకొని తర్వాత మిక్సీ పట్టి పెట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసుకోవాలి. ఇలా ఆనియన్స్ పేస్ట్ అంతా ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి ఒక 2 నిమిషాల పాటు. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని 1 నిమిషం పాటు ఇలా బాగా కలిపేసుకోవాలండి పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత టమాటాలు కూడా ఇలా మిక్సీ పట్టేసుకొని పెట్టేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు కలిపేసుకోవాలండి. కొన్ని మెంతులు ఇలా వేయించుకొని పెట్టుకోవాలండి. తర్వాత ఇందులోకి తగినంత సాల్టు, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. ఇలా వేసేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇలా ఎండు కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నామండి. ఇందులోనే మెంతులు కూడా వేయించుకున్నాం కదా ఇందాక, అది కూడా వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి తగినంత కారం వేసుకోవాలండి. ఇది కూడా మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. కొద్దిమంది ఎక్కువ తింటారు కారం, కొంతమంది తక్కువ తింటారండి. అందుకోసం మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ ధనియాల పొడి, కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలండి. ఇలా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇందులోకి ఒక 4 లవంగాలు కూడా వేసుకోవాలండి. ఇలా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మసాలా అంతా చూడండి ఎంత బాగుందో. ఇలా వేసుకుంటే వాసన అంతా గుమ్మగుమ్మలాడుతుందండి. సూపర్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మిక్సీ పట్టుకున్న ఎండు కొబ్బరి పేస్ట్ని ఇలా వేసేసుకోవాలండి. ఇందులోనే మనం మెంతులు కూడా మిక్సీ పట్టుకున్నాం కదా, మొత్తం ఇలా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకుని బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, అందులోనే కొద్దిగా వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టేసుకుంటే అందులో ఉన్న ఎండు కొబ్బరి పేస్ట్ అంతా ఇలా వచ్చేస్తుందండి క్లీన్గా. ఇప్పుడు ఇందులోకి చింతపండు పులుసు వేసుకున్నామండి. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకోవాలండి. తగినంత వాటర్ వేసుకోవాలి ఇలా. తర్వాత ఇలా కొత్తిమీర వేసేసుకొని మూత పెట్టేసుకోవాలండి. ఇప్పుడు
ఇలా మరుగుతున్నప్పుడు చేపలు ఒకసారి మళ్ళీ నీళ్ళలో బాగా కడిగేసుకొని ఇలా వేసుకోవాలండి మొత్తం. ఇలాగే అన్నీ వేసుకోవాలండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా మొత్తం వేసేసుకుని ఎమ్మటే కలిపేసుకోవాలండి ఒకసారి. తర్వాత కలపకూడదు, ముక్కలు అనేవి పలిగిపోతాయండి, అందుకోసం కలపకూడదు. ఇప్పుడు పైనుంచి ఇలా కొత్తిమీర చల్లేసుకొని ఇలా మూత పెట్టేసుకోవాలి. ఇలా బాగా కథ ఉడుకుతున్నప్పుడు ఇంకొక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నాం. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగుందో, చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత చేపల పులుసు అనేది చల్లారితేనే టేస్ట్ బాగుంటుందండి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు సర్వ్ చేసేసుకుందాం. చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టు ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మేము చేసే ప్రతి ఒక్క వీడియో మీ దగ్గర నోటిఫికేషన్ వచ్చేస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో. చేపల పులుసు రెడీ అయిపోయింది. చాలా సూపర్ టేస్టీగా ఉందండి. తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్.